చేవెళ్ళ ఎక్కడ ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టులో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు వికారాబాద్ తాండూరు మీ నియోజకవర్గమైన కొడంగల్ మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ళ దగ్గర దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు. ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొన్న దురదృష్టవశాత్తు అటుపోయినా చేవెళ్ళ ప్రాంతానికి వికారాబాద్ ప్రాంతానికి తాండూరుకు కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని 1000 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా